అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకున్న నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశించినది మనకు దొరకాలంటే ముందు దేవుని నీతితో మనం నింపబడాలి. అయితే దేవుని నీతి మనలోనికి ఎలా వస్తుంది అని ఆలోచించగలిగినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని నీతి మనలోనికి రావాలంటే పూర్తిగా దేవుని పైన నమ్మకము అనగా విశ్వాసము ఉంచి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన యొక్క నీతి మనలోనికి వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్న సమయంలో మొదట నీతిని వెదకండి అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే దేవుని నీతిని మనం వెదకాలి, వెతికి అది పొందుకోవాలి. అందుకని భక్తుడైన కీర్తనకారుడు నా నీతికి ఆధారమగు దేవా అంటున్నారు. అంటే ఈ లోకంలో మనం అనుకుంటున్నటువంటి నీతి వేరు, దేవుని దగ్గర దొరికే నీతి వేరు. ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి నీతి మనలోనికి రావాలంటే ఆయనను నమ్మాలి. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని విశ్వాసం ఉంచుతారో అట్టి వారు దేవుని నీతితో నింపబడతారు. ఎప్పుడైతే నువ్వు దేవుని నీతితో నింపబడతావో అప్పుడు నీవు ఆశించినది నీకు దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక మొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని నీతితో నింపబడాలయ్యా, మీ నీతి నాకు అనుగ్రహించండి ప్రభా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన నీతితో మనల్ని నింపుతారు. అప్పుడు మనం ఏమైతే ఆశిస్తామో అది మనకు దొరుకుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని నీతి కలుగునుగాక, దేవుని నీతితో మీరందరూ నింపబడుదురుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి నీ బిడ్డల అన్ని విషయాల్లో కూడా వాడు దిల్లింపచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకొని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి.